ఓం నమ శివాయ. పరాభరామ సంవత్సర వైశాఖ మాసం అనగా మే మాసంలో తెలుసుకోవాల్సిన రాశి ఫలితాలు. వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు 1, 2, 3 పాదాలు. మొదటిది వచ్చేసి విశాఖ నక్షత్రం. వీళ్ళ జాతక బలంలో వీళ్ళకి అనుగుణంగా ఉండాల్సింది కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ధనధాన్యము గురించి, ఉద్యోగం గురించి, పెళ్లి గురించి కొన్ని నష్టాలు. ఈ వృశ్చిక రాశిలో రెండవది జ్యేష్ఠ నక్షత్రం, 1, 2, 3 పాదాలు. ఈ 1, 2 పాదాలలో వీళ్ళకి నక్షత్ర సంకల్ప బలము అనుగుణంగా ఉండదు, నష్టపరిహారంగా కనబడుతుంది. అనురాధ నక్షత్రం, ఈ అనురాధ నక్షత్రం ఎలా ఉంటుందా అంటే వీళ్ళకి కళ్యాణ బలాల్లో, భార్యాభర్తల దాంపత్య విషయంలో, పుత్ర సంతానం విషయంలో ఈ యొక్క నక్షత్రం కలిగిన వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అదేవిధంగా వృశ్చిక రాశిలో ముఖ్యంగా ధన, ధైర్య, సంపద, సిరి సంపద, ముక్కోటి సురాముఖేటి దేవతల ఆశీస్సులు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి గల వాళ్ళల్లో ఎక్కువగా ఫలితాన్ని పొందేది తక్కువగా, పొందాలనుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశిలో మనశ్శాంతి, ప్రశాంతత ఈ 2 ఉండవు. ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతుంటాయి. కొన్ని అక్రమ సంబంధాల్లో కొన్ని అవమానాలు పడుతుంటారు. చెయ్యని నేరాలు కూడా కొన్ని వచ్చి వీళ్ళకి కోర్టు సమస్యల దాకా దారి తీసే అవకాశాలు ఏర్పడుతుంటాయి. అనుకోకుండా చిక్కులు, అనుకోని విధంగా సంభవించే ఈ ఒక వికృతమైన ఒక సంభవాలు కూడా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. డబ్బు పరంగా కూడా నష్టం జరుగుతుంది. తర్వాత భార్యాభర్తల బంధంగా కూడా చెడ్డ పేరు మోయగలుగుతారు. ఇద్దరి మధ్యలో నష్టాలు కూడా చేరుకుంటాయి. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన ధనం కూడా చేతికి రాదు. ఇచ్చిన చోట వీళ్ళకి మంచి పేరు రాదు. అవమానాలు, చెడ్డ పేర్లే ఎదురవుతుంటాయి. కుటుంబంలో వీళ్ళకి అయిన వాళ్ళ వల్ల కూడా నష్టపరిహారాలు కలుగుతుంటాయి. బంధుమిత్రుల ద్వారా కూడా డబ్బు కొంచెం రాకుండా పోవడం, ఆగిపోవడం జరుగుతుంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి గలలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గానే ఉంటుంది. ఈ మే నెలలో కొన్ని సమస్యలు కొన్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా వీళ్ళకి ముందుకెళ్తుంటారు. డబ్బును సమకూర్చుకుంటారు. ధనంతో పాటు గుణాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. కళ్యాణ బలాలు కూడా మంచిగా జరుగుతాయి. అదేవిధంగా వీళ్ళకి కొంతమందికి అయితే ఈ రాశిలో సంభవించే పరిమాణాలు ఎలా ఉంటాయి అంటే దెబ్బ తగలదు, రక్తం రాదు, దద్దు పేరదు. అంటే వీళ్ళకి కంటికి కనిపించేవన్నీ నిజాలు అనుకోవద్దు, కనపడలేదని చెప్పేసి వాటిని అబద్ధాలుగా భావించవద్దు. అటువంటిగా ఈ ఒక్క రాశిలో వీళ్ళకి నష్టాన్ని కలిగించే ఒక విధంగా ఒక భార్య కావచ్చు, ఒక తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేదంటే ఒక స్నేహితుల ద్వారా కావచ్చు, బంధుమిత్రుల ద్వారా కావచ్చు, మనిషి అవమానాలు పడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుడు రాసి పెట్టేసిన విధంగానే అవమానాలు పడుతుంటాడు. ఆ అవమానాలు ఎంతటికి దారి తీస్తాయి అంటే ప్రాణం తీసుకునే దానికి దారి తీస్తుంటాయి, కష్టాలలో పడేదానికి దారి తీస్తుంటాయి. ఇక కొంతమందికి అయితే అదృష్ట బలాన్ని అందించేలాగా మంచి జాతక బలాన్ని అందించేసి సహాయం కూడా మనకి గెట్టిన వాళ్ళ ద్వారా కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మనం కోరుకోకుండా మనకు సహాయం ఏర్పడుతుంటుంది. అదేవిధంగా వాహనదారులకు అయితే మాత్రానికి కొత్త వాహనాలకు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వాహనంతో పాటు వీళ్ళకి చెడు ప్రభావాలను కూడా తొలగిపోయి మంచి దశలో కూడా వీళ్ళు నిలబడిపోతారు. అష్టైశ్వర్యాలు కూడా కలిగి వీళ్ళకి ఒక దారి కనపడుతుంది. కుటుంబ పరంగా కూడా ఒక ధైర్యాన్ని కలగలుగుతారు. అదేవిధంగా వీళ్ళకి కళ్యాణము, సంతాన బలము, ధన బలము, ధాన్య బలములో కూడా కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ ఒక్క గురువు గారిని సంప్రదించి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసేట్టుకైతే కంపల్సరిగా మీకు సంపూర్ణమైన పరిహారము అందుతుంది. దానికి తగినట్టుగా పరిష్కారాన్ని కూడా మీకు అందజేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు, అష్టైశ్వర మనోసిద్ధి ప్రాప్తిరస్తు. ఓం శ్రీ మాత్రే నమః. 2026 ఏమై టాటా 2026 ముఖ్యంగా ధనుసు రాశి
మే నెల గురించి తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి గల వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, మూల నక్షత్రం, ఈ 3 నక్షత్రాల ఫలితాల సంకల్ప బలంలోనే ఈ యొక్క రాశి బలం ఉంటుంది. ఈ రాసు ధనుసు రాశి. ఈ ధనుసు రాశి గల వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా సరే ఈ పరాభనామ సంవత్సరంలో దివ్యంగా ఉంటుంది. వీళ్ళు పట్టిందల్లా బంగారం మాదిరిగానే భావిస్తారు. ఈ ధనుసు రాశి వాళ్ళ వాళ్ళలో వేసే బాణం లాంటి, ధనుసు రాశి అంటేనే బాణము సింబల్, బాణము గుర్తు. వీళ్ళు వేసే బాణం ప్రతి ఒక్కటి తగులుతుందని ఒక నమ్మకంతోనే ఆ దేవుడి మీద భారం వేసేసి కుటుంబ బరువు బాధ్యతలను మోస్తారు. తర్వాత అక్కల పక్కల వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళకి ఎదురు పడుతూనే ఉంటాయి. ఇక ముఖ్యంగా అయితే కుటుంబంలో అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు వీళ్ళ నుంచి కూడా వీళ్ళ సమస్యలు ఎక్కువగా పడుతుంటాయి. ఎందుకంటే కుటుంబంలో బాధ్యతలను తీసుకోవాలని అనుకునే ఒక విధంగా ఈ రాశి గల వాళ్ళకు ఉంటే ఆ రాశిలో ముఖ్యంగా ఎదురుదెబ్బలు తగ్గడానికి అన్నదమ్ములే కారణం. తర్వాత అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసి వారి మాటల్ని పరిపూర్ణంగా తీసుకునే ఒక విధానంలో ఉండరు, అరాకొరతోనే తీసుకుంటారు. వాళ్ళ మాటల్ని సంపూర్ణంగా నమ్మరు. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు ఈ రాశి గల వాళ్ళు. అయితే ధనం జగత్ మూలం. డబ్బు సంపాదిస్తేనే రేపు పేరు, ప్రతిష్ట, పరువు, ప్రతిష్టలు మిగులుతాయి. డబ్బు లేకపోతే మనిషికి మానవతా తప్పితంగా చూసుకుంటే వీళ్ళకి అవమానాలే ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఈ అవమానాల వల్ల ఈ రాశి వారు కంటికి కునుకు ఉండదు, ప్రశాంతత ఉండదు. కుటుంబంలో గొడవలు, చిక్కులు, చికాకుల వల్ల ఏ పని చేసినా కలిసి రాకుండా పోవడము, వచ్చే ఒక సంవత్సర సంకల్ప బలాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని కుటుంబంలో కొన్ని బాధల్ని, కొన్ని బాధ్యతల్ని తీసుకొని పడుతూ ముందుకు వస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది మానసికంగా నలిగిపోతుంటారు, ఆరోగ్యంగా నష్టపోతుంటారు, ధనపరంగా నష్టపోతుంటారు. చేసే ఉద్యోగ పరంగా కావచ్చు, లేకుంటే వీళ్ళకి జాబు పరంగా కావచ్చు, లేకుంటే ఒక ప్రైవేట్ జాబ్లో కావచ్చు, లేకుంటే కూలి పనులు కావచ్చు, వ్యాపారస్తులు అయితే వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు. ధనం దగ్గరకు వచ్చినప్పుడల్లా దూరం అవుతుంటుంది, వ్యాపారాల దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. నష్టాల మీద నష్టాలు జరుగుతూ కష్టాలు పడుతూ కంటికి కునుకు లేకుండా కొన్ని చిక్కులు పడే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ప్రకృతి ధర్మంగా జరుగుతుంటాయి. కొన్ని వీళ్ళకి ఆపోజిట్గా మానవులే కల్పించేసి ఆ కల్పితంలో వీళ్ళని నష్టాలు పడిగేలాగా చేస్తుంటారు కొంతమంది. అదేవిధంగా వీళ్ళకి కళ్యాణ బలాలు కూడా కొన్ని చేయాలనుకునే వాళ్ళకి విధానాలు కూడా చేయలేని పరిస్థితి. ఆ విధంగా వీళ్ళకి మంచి దారి కనబడి మంచి భవిష్యత్తును కూడా అందించే మార్గంలో ధనుసు రాశి గల వాళ్ళకి ముందంజగా ఉండబోతుంది. వీళ్ళకి మంచి భవిష్యత్తు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వాళ్ళల్లో వీళ్ళకి కంటెంట్ ఉండదు. అంటే ఒక పనిని చేయాలనుకున్న ఒక ఆలోచన చేస్తే ఆ పని మీద దృష్టి పెట్టి చేయలేదు, పరాపజయం వీళ్ళకి ఎదురవుతుంటుంది. మంచి మార్గాలు చేయాలనుకుంటే చేయలేకపోయిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. గుణగణాలు తేలిపోతుంటాయి వీళ్ళకి. ఒక గంట బాగుంటే ఒక గంట బాగోదు వీళ్ళకి. మనశ్శాంతి, ప్రశాంతత, ఐక్యతా బలం వీళ్ళకి చాలా కొంచెం దూరంగా ఉంటుంది. చెడు మార్గాన్ని మాత్రానికి ఎన్ని విషయాలుగా ఆలోచించినా కూడా వీళ్ళకి జరగదు, కానీ మంచి మార్గమే వీళ్ళకి ఎదురు దెబ్బతీస్తుంది. నిజానికి చెప్పాలంటే ఈ ధనుసు రాశి గల వాళ్ళు ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు, బాధ్యతలు అన్నిటి పడిలేసి వచ్చి ఈ యొక్క రాశిలో ముందడుగు పడటానికి ముందు కారణమవుతారు. ఈ కారణం వల్ల వీళ్ళకి మనశ్శాంతి, ప్రశాంతత దొరకపోవడం, డబ్బు నిలబడకుండా పోవడము, అనుకున్న పని జరగకుండా పోవడము, కొన్ని చిక్కులు పడడము, ఈ రాశిలో కొన్ని అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అన్నిటిని తట్టుకున్న వాళ్ళే ఈ ఒక్క సంవత్సరంలో మే మాసం నుంచి ముందంజలో ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళకి ధనము, ధాన్యము కలుగుతుంది, ఉద్యోగ రీతి జరుగుతుంది, పెళ్లిళ్ళు కళ్ళ సంఖ్య కాని వాళ్ళకి పెళ్లిళ్ళు జరుగుతాయి, అవమానాలు పడ్డ వాళ్ళకి మంచి సంకల్పమైన బాధ్యత ఏర్పడుతుంది. నష్టపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు మంచి దారిని చూపిస్తాడు. సర్వేజన సుఖరోభవంతు. ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి.